చిన్న వయసులో ఉన్నటువంటి ధర్మం తెలిసినటువంటి వాడు ప్రహ్లాదుడు. నెమ్మదిగా ఆ యుగంలోంచి మళ్ళీ నేను ఈ యుగంలోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే చాలామంది పెద్ద మనుషులు అధర్మంగా ప్రవర్తించిన జీవితం అంతా అవినీతి అయినా కానీ ఇవాళ పెద్ద పెద్ద ధర్మపన్నాలు చెబుతున్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రుల మాట వినాలి పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సు కోరాలి అని చెప్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అన్నటువంటి ఈ పెద్ద మనిషి తండ్రి మాట ఏనాడు వినలేదు, చేయవలసిన దుష్కార్యాలన్నీ చేశాడు. అది రాంగ్. ఇంకా కొడుకుల్ని తీర్చిదిద్ది కొడుకుల యొక్క భవిష్యత్తు చూడాలి. తాను అధర్మం చేసినా తన లైఫ్ అయిపోయింది, చివరి దశకు వచ్చింది. కొడుకుల్ని ఫ్యూచర్ కదా, వాడి భవిష్యత్తు చూడాలి కదా. తనే ఒక నేరస్తుడు, అన్నీ నేరాలే. ఈ నేరాలు కొడుకుపై ఆపాదించటం ఎంతవరకు ధర్మం? తన గొడవ ఏదో తను చూసుకోవాలి, ఓపుకుంటే తనే ఫైట్ చేసుకోవాలి, తనే యుద్ధం చేయాలి. కొడుకుని దాంట్లోకి లాగకూడదు కదా. అది తండ్రి చేసినటువంటి దుష్కర్మ. కొడుకుల పట్ల ఏ తండ్రి అలా ప్రవర్తించడు. ఇంకా ఈ కొడుకు దగ్గరకు వచ్చేసరికి ప్రహ్లాదుడిలాగా మరి చదువుకున్నటువంటి వాడు ఈ కొడుకు, జ్ఞానం ఉన్నవాడు. ఇంత జ్ఞానం ఉన్నవాడు నీ తల్లి మీద నువ్వు తిరగబడరా అని తండ్రి అన్నప్పుడు, నాన్నగారు అమ్మకి మీకు ఏ గొడవ ఉందో నాకు తెలియదు కాబట్టి ఆమె నాకు తల్లి, ఆమె మీద నాకు కొంచెం కోపం ఉన్నప్పటికీ ఆమె ద్రోహి ఏం కాదు నా విషయంలో, కాబట్టి నేను అమ్మ మీద నేనేమి నేరం మోపలేనండి అనాలి. ఎందుకంటే ఈ కొడుకుకి చాలా విషయాలు తెలియవు. వీడో పిచ్చి సన్నాసి. వీడు 1993లో పుట్టాడు. మరి ఆ తండ్రి అనేటువంటి నీచ దుష్ట దురాత్ముడు, దౌర్భాగ్యుడు 81లో చేశాడు అరాచకాలు. ఈ కొడుకుకు తెలిసిన తల్లిని, చక్కగా బతికేటువంటి తల్లి సంసారాన్ని వాడు నాశనం చేశాడని కానీ, సొంత అన్నగారికి ద్రోహం చేశాడని కానీ, తల్లిని ఇన్ని సంవత్సరాలు బాధలు పెట్టాడని కానీ వీడికి తెలుసునా? తండ్రి ఒక చెక్కగాడు, అందువల్లనే తల్లిని స్నేహితులకి అమ్మేశాడు. ఈ చెక్కగాడు లాంటి పదాలు నేను వాడకూడదు, చదువుకున్న దాన్ని కొంచెం సంస్కారం ఉంది కాబట్టి. కానీ పిఎస్లకి వెళ్ళొచ్చి ఈ తండ్రి కొడుకుల కారణంగా ఇటువంటి లాంగ్వేజ్ కూడా కొంచెం నాకు అలవాటు అయిపోయింది. అసమర్థుడైనటువంటి ఎందుకు పనికిరాని తండ్రి చేసిన దుశ్చర్యలు ఈ కొడుకుకు తెలుసునా? తెలియనప్పుడు వాడు తెలుసుకోనన్నా తెలుసుకోవాలి, లేకపోతే మాట్లాడి కూరుకోవాలి. అంతేకాని దుర్మార్గుడైనటువంటి, అధర్మపరుడైనటువంటి తండ్రి, అవినీతిపరుడైనటువంటి తండ్రి చెప్పిన మాటకి లొంగుతాడా? వీడి ఫ్యూచర్ పోలేదు, వీడి భవిష్యత్తు. రేపు ఎవడైనా తల్లి గురించి వీడు మాట్లాడితే, ఓవయ్యా మీ అమ్మ మీద కేసు పెట్టావని అన్నారు. ఏం మాట్లాడతాడు వీడు? అటువంటి స్థితికి ఆ తండ్రిది పంచగట్టగానే, బొట్టు పెట్టుకోగానే బ్రాహ్మణ అయిపోరు. పంచ వెనకాల చాలా దుశ్చర్యలు, దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదు. ఎవరు నమ్మలేనటువంటి, ఎందుకంటే లేడీ సైకోవాడు. ఇవాళ నాలుక ఉంది, అవకాశం ఉంది, వెర్రి ప్రజలు మీరందరూ చప్పట్లు కొడుతున్నారు, వింటున్నారు మీరు కాబట్టి రేగుతున్నాడు, చెప్తున్నాడు. ఎవరికి బ్యాక్గ్రౌండ్ తెలియదు. 40 సంవత్సరాల క్రితం చేసినా, 200 సంవత్సరాల క్రితం చేసినా, యుగాల క్రితం చేసిన అన్యాయమే. సంజయ్ ఘోష్ బతికేమైంది? స్త్రీకి అన్యాయం చేసి ఎవడైనా బతుకుతాడా? ఇవాళ బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు. స్త్రీ అంటే అమ్మవారు, ఆదిపరాశక్తి. పిఎస్లకు పంపకుండా ఉంటే ఇవాళ ఈ టాపిక్లు కూడా వచ్చేవి కాదు. ఏదో ఒకసారి ఏడ్చుకుని ఊరుకునేదాన్ని. అక్కడికి పంపేకేమైంది అంటే ఏం చేస్తావు? ఆడదాన్ని చేసిన అన్నీ బయట పెడతా. ఎందుకు అంటే అన్యాయం జరిగింది కాబట్టి. అక్కడ ప్రజలకి తెలియదు. 4 మాటలు బాగుండబట్టి బాగుంటాయి చప్పట్లు కొడుతున్నారు. బాగుండొచ్చు, మంచిదే. చెప్పట్లేదు చాగంటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు. అమ్మవారిలో ఉంటాడు సామవేదం వారు. చాగంటి వారు చల్లని మాటలు, వెన్నెల్లాంటి మాటలు. వెన్నెలనే కోరుకుంటారు ప్రజలు, అంతేకాని వేసవికాలం ఎండల్ని ఎవరు కోరుకోరు. రోహిణి ఎండలు ఎవరికి కావాలని చీ అంటారు. వాళ్ళు పరమేశ్వరుడు కనబడతారు చాగంటి వారి ముఖంలో. ఆ సాత్వికత,
ఆ ఆ స్వభావం, ఆ చెప్పే తీరు. ఎందుకు అంటే ఈయన సమాజంలో అందరినీ అట్రాక్ట్ చేయడానికి మాట్లాడడం అనేటువంటివి పెట్టుకోడు. అక్కడ ధర్మం గురించి మాట్లాడతారు ఆయనైనా ఇంకొక ఆయన, తర్వాత సామవేదం వారు, ఈయన ఈ మధ్యన వద్దిపత్తి పద్మాకర్ కూడా బాగా చెప్తున్నాడు. అందువల్ల సామాన్యమైన మాటలు, సంఘంలో ఉండేటువంటి సామాన్య ప్రజలను ఆకట్టుకునేటువంటి మాటలు వాళ్ళలో ఉండవు. వాళ్ళు ధర్మం చెప్తారు, నీతి చెప్తారు, వచ్చే జన్మకి ఇంత పుణ్యం సంపాదించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక తీరులో ఉండొచ్చు, కానీ ఈ ధర్మం చెప్తున్న వాళ్ళలో ధర్మం ఉంది కాబట్టి వాళ్ళ మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు చాలా చక్కగా చెప్పగలరు. ఇవాళ అధర్మం చేసి, అవినీతి చేసి ధర్మం గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎంత ధైర్యం! అధర్మం చేసిన వాడికి, అన్యాయం చేసిన వాడికి అంత ధైర్యం ఉంటే బలైపోయిన వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలండి? పూర్వకాలంలో ఏడ్చే కాలం కాదు. ఇప్పుడు చర్చకి రండి అన్నట్లుగా నేను కూడా అంటున్నాను. దేంట్లో చెప్పిన దాంట్లో ఏదైనా చెయ్యలేదు అనమనండి. సాక్ష్యం ఉంది ఇక్కడ. అన్యాయం, అధర్మం అన్యాయం చేసిన వాడు కొడుకులు, ఆస్తులు, భార్యలు, భర్తలు, ప్రేమలు ఇవేం చెప్పడానికి అర్హత లేదు. అసలు భార్య అనే పదానికి అర్హతే లేదు. అక్కడ ఏది శాస్త్రబద్ధంగా లేదు, ఏది న్యాయంగా లేదు. ఎందుకు ఇంత నేను కరాఖండిగా చెప్తున్నాను అంటే, ఇది పిఎస్లకి వెళ్ళి వచ్చినటువంటి ధైర్యం. ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, రావచ్చు, ఎలా ఎదిరించాలి అనేటువంటిది కూడా అర్థమైంది. కాబట్టి అన్యాయం గురించి చెప్పాలండి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పు 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 అన్నారు ఈ పెద్ద మనుషులు. అన్యాయం జరిగింది, ఒక జీవితం బలైపోయింది. సంఘానికి నీ పని లేదు, నాతో అవసరం ఉంది, నువ్వు చచ్చిపో అన్నాడు ఈ రాక్షసుడు. సొసైటీకి వీడు అవసరమా? నేను కదా. ఏ తల్లైనా ఇద్దరు పిల్లల్ని పెంచుతుంది, అతిథి మర్యాదలు చేస్తుంది, భర్త అనేటువంటి ఇలాంటి దరిద్రులకి సేవ చేస్తుంది. ఇంతకంటే సంఘ సేవ ఏ ఆడది చేస్తుందండి? రోడ్ల మీద వెళ్ళి జెండాలు పట్టుకుంటుందా? ఉపన్యాసాలు ఇవ్వటం స్త్రీయే చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న మగాడి పరిస్థితి ఏంటి? అణిగి మణిగి ఉండి 25 సంవత్సరాలు సేవ చేసి అవధానాలకి వీటికి వాటికి సహకరించినందుకు సొసైటీకి నీ అవసరం లేదు, చచ్చిపో అంటాడా? ఎవడు చచ్చిపోవడానికి అధికారం వీడికి ఉందా? ఈ మాటలు అనలేదని అనమానండి. చర్చకు నేను కూడా సిద్ధం. ఒక స్త్రీ ఆవేదన ఇవాళ చెప్పాలనిపించింది, చెబుతున్నాను. రామాయణం నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఒక్కొక్క పాత్ర చెబుతున్నప్పుడు దాని తాలూకు అనుభవించినటువంటివన్నీ గుర్తుకొస్తున్నాయి. చెప్పాలని అనిపిస్తుంది. వాక్ స్వాతంత్ర్యం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఆ స్వాతంత్ర్యంతో అనుభవించిన స్త్రీ, దగాపడినటువంటి స్త్రీ దుఃఖంతో, ఇటువంటి కొడుకులు ఎందుకండి? నోములు నోస్తే పుట్టాడు వాడు. ఎన్ని నోములు, ఎన్ని ఉపవాసాలు, చెట్ల చుట్టూట, పుట్ల చుట్టూట తిరిగితే పుట్టినటువంటి కొడుకు వీడు. ఇటువంటి కొడుకులు ఎందుకండి? ఇంతకంటే గొడ్రాలు అనే పేరు పెట్టారు. పిల్లలు లేరు అంటే ఒకే ఒక్క బాధ. ఉండి ఇలా తల్లి మీద తిరగబడి దుష్టుడైనటువంటి తండ్రికి సపోర్ట్ పలికేటువంటి కొడుకులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంతకంటే ఎవరినైనా ఒక చిన్న పిల్లవాడిని తెచ్చుకుని పెంచుకుని వీడు నా కొడుకు అనుకోవడంలో అపారమైనటువంటి సంతృప్తి ఉంది. వీళ్ళు కొడుకులు కానే కారు. దుర్మార్గం చేసినటువంటి తండ్రి కొడుకులు. ఎందుకంటే బ్లడ్, రక్తం అండి, తండ్రి రక్తం. ఎందుకంటే ఆ కుటుంబంలో 5 అన్నదమ్ములకి కూడా ధర్మపత్నులు కాదు, ఉపపత్నులు కూడా ఉన్నారు తండ్రితో సహా. కాదనమానండి. మీకు అడ్రస్ ఇస్తా, కావాలంటే వెళ్ళి కనుక్కోండి, లేకపోతే నేను వస్తా కూడా. ఇటువంటి అధర్మం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ధర్మం గురించి మాట్లాడతారు. ఎంత ధైర్యం మాట్లాడడానికి? అడిగేవాళ్ళు లేక మీరన్నిటికీ చప్పట్లు కొడుతున్నారు. కొట్టబట్టే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. చెప్పేవాళ్ళ ధర్మం లేనప్పుడు వినకూడదు. ధర్మమూర్తి చెప్తేనే వినాలి. అధర్మం చేసిన వాడికి ధర్మం చేసి చెప్పే హక్కు లేనే లేదు. నమస్కారం. నమస్కారం. నేను మీ కామేశ్వరిని. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ, నేను రామాయణంలోని అహల్య శాప విమోచనం దగ్గర ఆగాను. అక్కడి నుంచి మళ్ళీ రామాయణాన్ని ప్రారంభిస్తూ, ఈశ్వరిని చాలా కాలం తర్వాత చేస్తున్న వీడియో ఇది. ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది,
ఇంత లాంగ్ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. దానికంటే ముందు నేను మొన్ననే చాగంటి వారి ఒక ప్రవచనం విన్నాను. దాంట్లో కొడుకుల గురించి ఆయన చాలా చక్కగా చెప్పారు. సేవకులైనటువంటి కొడుకులు, రుణానుబంధంతో ఉన్నటువంటి కొడుకులు అని చెప్తూ నిజ కొడుకులు అంటూ లాస్ట్లో చెప్పారు. అంటే ఆ కొడుకు ఎటువంటి వాడు అంటే తండ్రికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేవాడు, తండ్రి అడుగుజాడలలో నడిచేటువంటి వాడు, తండ్రికి పూర్తిగా ఆయన కుమారులా వ్యవహరించి ఆయన కీర్తి ప్రతిష్టల కోసం ఆయన కోసమే పరితపిస్తూ ఆయన్ని పరువు ప్రతిష్టలతో నిలబెట్టేటువంటి వాడు కొడుకు అంటే. నిజమే, చాలా చక్కగా చెప్పాక నాకు అనిపించింది. దూర్చటి చెప్పాడు, కొడుకుల్ పుట్టరటంచునేత్తుర వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏగతుల్ వడసెన్, పుత్రులు లేని ఆసుకునకున్ వాటిల్లనే దుర్గతుల్, చెడునే మోక్షపదంబు అపుత్రకునుకున్ శ్రీకాళహస్తీశ్వర అంటూ కాళహస్తీశ్వర శతకం రాసినటువంటి దూర్జటి. 100 మంది కొడుకులు పుట్టి ఆయన ధృతరాష్ట్రుడు ఏం చేయగలుగున్నాడు? కాబట్టి పున్నామనరక నుంచి తప్పించేవాడు కొడుకు అన్నారు. కానీ కొడుకులు లేకపోయినా ఇవాళ ఉన్నవాళ్ళంతా పారిన పెడితే మా కాలనీ మొత్తం అంతా ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి పేరెంట్స్. కొడుకులు ఉన్నా వాళ్ళ దారి అడ్డాలు నాడే బిడ్డలు కానీ గడ్డాలు వచ్చే కానీ ఒక సామెత. ఎదిగినటువంటి కొడుకులు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకువెళ్తున్నారు. ఇది కలియుగంలో ఉన్నటువంటిది. అయితే తండ్రిని అనుసరిస్తున్నటువంటి కొడుకులు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ తల్లి అక్కర్లేదు, నవమాసాలు మోసి కనినటువంటి తల్లి అక్కర్లేదు, తల్లి పాత్ర అసలు లేదు అక్కడ. కొడుకు తండ్రి అంతే, తండ్రి వరకే. తల్లి దుష్టురాలైనా దుర్మార్గురాలైనా తల్లే. కాబట్టి అమ్మ మీద కంప్లైంట్ ఇవ్వరా అని అన్నప్పుడు నాన్నగారు అమ్మ నాకు జన్మనిచ్చింది, 10 సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని ప్రేమగా పెంచింది. తర్వాత ఆమె బుద్ధే బాగలేదో, నా యోగమే బాగలేదో, ఆమె యోగమే బాగలేదో విడిపోయాం. అటువంటి తల్లి మీద నేను కంప్లైంట్ ఇవ్వలేనండి. కాకపోతే వెళ్ళి ఆమెను సముదాయించి వద్దమ్మా ఎందుకు వచ్చింది ఈ గొడవలు అని నేను ఆమెని మామూలు దారిలోకి నేను తీసుకొస్తానండి అని విజ్ఞుడైన కొడుకు అనాలి. లేదక్కడ. నేను వీడియో చేయకపోవటానికి కారణాలు ఏంటంటే, ఒక వీడియోని భరించలేనటువంటి భయంతో నా మీద నన్ను 24 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టారు. క్రిమినల్ కేసు నా మీద. 20 సంవత్సరాలు బాధలు మనిషితో పడ్డాను, 20 సంవత్సరాలు ఒంటరిగా పడ్డాను. నా బాధనేదో నేను పంచుకున్నానంతే. ఏమన్నా ఆస్తి కావాలన్నానా, గౌరవాలు కావాలన్నానా, పిల్లలు గుర్తుకొచ్చారు, పిల్లల్ని దూరం చేసుకున్నానే అనే బాధతోటి నేను ఒక వీడియో చేస్తే లింక్ మొత్తం తీయించేశారు. నా దగ్గర కూడా లేకుండా. అధికారం పరపతి, డబ్బులు అధికారం. భగవంతుడు తలిస్తే రేపటికి చావన్నా వస్తుంది, పక్షవాతం అన్నా వస్తుంది. ఏం చేయగలుగుతాడు? ఈ అధికారం ఈ డబ్బులు ఆపుతాయి అవి? ఒక 65 ఏళ్ళు వచ్చినటువంటి పెద్ద మనిషి లేదు, తల్లిని కూడా లేదు ఆ కొడుక్కి. క్రిమినల్ కేసు. నేను ఏం చేశానని క్రిమినల్ కేసు. డాష్ గారు ఏమిటి వికారం అన్న జర్నలిస్ట్ని కానీ, కడిగి పాడేస్తున్న వేరే వాళ్ళని కానీ, భీమవరంలో స్వర్ణకారులను కానీ, మన చిరంజీవి గారి తరఫున మాట్లాడే ఒక్కొక్క వ్యక్తి కూడా మాట్లాడితే ఎవరి మీద నా కేసు పెట్టాడా? లేదు. లోకువ నేను ఆడదే కదా. ఇది ఎన్ని నిజాలు బయట పెట్టేస్తుందో నా జీవితంలో, నా పరువు ఎక్కడ తీసేస్తుందో అని భయంతో 24 అవర్స్ పోలీస్ స్టేషన్లో పెడతారండి. నన్ను క్రిమినల్ కేసు పెడతారు. చాలా మంచి పని చేశారు. దానివల్ల నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం పోయింది. ఎన్నిసార్లన్నా పోవచ్చు. ఈసారి పెట్టడమే కాకుండా బెదిరింపు ఏమని, ఇకపైన ఇలాంటి వీడియోలు చేస్తే జైలుకు పంపిస్తాం, లేకపోతే నీ ప్రాణం మీద తీపి ఉంటే ఇటువంటివి చేయకు, బెదిరింపు. నా ప్రాణం 40 సంవత్సరాల క్రితమే పోయింది, శరీరమే ఉంది. ఈ ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇంకా వృద్ధాప్యం వచ్చేసి ఓల్డ్ ఏజ్కి హోమ్కి వెళ్ళే కంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో చావడమే బెటర్. జైలుకి పంపిస్తారు. రామదాసుల అన్నమయ్య కీర్తనలు పాడుకుంటాను అక్కడ. భయం అనేటువంటిది నా జీవితంలో లేదు. అందువల్ల మీకు చెప్పవలసిన ధర్మం నా మీద ఏం జరిగిందో తెలవట్లేదు. ఎందుకు లేదు వీడియో, ఎందుకు లేదు అంటే అతీతమైనటువంటి ఒక భయం ఏ పనైనా చేయిస్తుంది. బహుశా ఇది నాది లాస్ట్ వీడియో కూడా కావచ్చు. మళ్ళీ
రేపు పొద్దునే మా ఇంటికి పోలీసులు రావచ్చు, నన్ను మళ్ళీ తీసుకెళ్ళచ్చు, చిత్తగొట్టేయచ్చు, లేకపోతే మొత్తం తీసేయచ్చు, జైలుకి పంపచ్చు. అన్నింటికీ రెడీ. నాకెవరూ లేరు. ఏకో నారాయణ. నేను జైలుకి వెళ్ళినా చచ్చిపోయినా ఏడ్చేవాళ్ళు లేరు. దేనికి నేను బెంగపడాల్సిన అవసరం లేదు. నాకు జీవితం మీద మమకారమే లేదు. నాకు ఎక్కడున్నా నేను భగవన్నామస్మరణ చేసుకుంటూ సుఖంగా బతకగలను. నేను నమ్ముకున్నటువంటి దైవం భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని నాకు తెలుసు. రక్షిస్తాడు, పోతే మోక్షం ఇస్తాడు. నా దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు, నేను ఒక సాధారణ స్త్రీని. నా మాటకి అంత భయం ఎందుకు అంటే ఎన్ని లోపాలు లేకపోతే భయం. ఇటువంటి వీడియోలు చేస్తే మళ్ళీ నీ సంగతి చూస్తానని బెదిరింప చూడమనండి. ఇప్పుడు తెలిసింది నాకు. సడన్గా అటాక్ చేశారు కాబట్టి తెలవడానికి లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు హైదరాబాద్ నిండా. నాకు వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే తెలుసు. కాబట్టి నా శక్తి, నా స్టూడెంట్స్, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఇన్నిటికి మించి భగవంతుడే నాకు శక్తి. ఆయనే నాకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయనే నన్ను ముందుకు తీసుకెళ్తాడు. నాకేమన్నా కష్టం వస్తే ఆదుకునేటువంటి వాడు కూడా ఆ పరాత్పరుడు, ఆ భగవంతుడు, ఆ సాయినాథుడు. అదే నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తుంది. అందువల్లే నా వీడియోలన్నీ డిలీట్ అయ్యాయి. ఇకపైన నేను చేసుకుంటే నా సంగీతం నాకుంది, నా స్టూడెంట్స్ నాకున్నారు, వాళ్ళకి సంబంధించే చేసుకుంటా. తుచ్చమైనటువంటి వీళ్ళ గురించి చేయవలసిన అవసరం నాకే ఉంది. ఎవడ కర్మకి వాడే పాత్రుడు, వాడి కర్మను వాళ్ళే అనుభవిస్తారు. వీళ్ళు ఎత్తి చూపాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తెచ్చాను. లేకపోతే ఆ నీచమైన పేరు నేను చర్చన ఎత్తను. ఆ సంఘటనలు కూడా నాకు అవసరం లేదు. నాకు అన్నింటికీ కూడా భగవంతుడే ఉన్నాడు. మీకు నిజమైన అభిమానం